నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బాలరాజశేఖర్ చంద్ర. నేను యశోద హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ ఫర్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్. ఇప్పుడు మనం నరాల బలహీనత అంటే ఏంటి, అది ఎవరిలో వస్తుంది, అసలు ఈ నరాల బలహీనతకి ట్రీట్మెంట్ అనేది ఉందా, సో ఏంది అనేది దీని గురించి డిస్కస్. నరాల బలహీనత అనేది చాలా వేగ్ టర్మ్. చాలా ఈ రకరకాల వాళ్ళలో ఇది రకరకాల మీనింగ్స్ ఉంటాయి. అంటే కొంతమందికి ఉదయాన్నే లేస్తానే ఏం పని చేయలేకపోవడము, నీరసంగా అనిపించడం, దీన్ని కూడా వీళ్ళు నరాల బలహీనత అంటారు. సో యాక్చువల్గా నరాల బలహీనత అంటే ఏంటి? నరాలు అనేది మనకి మెదడు నుంచి మన అవయవాలన్నిటికీ ఆ ఇంపల్సెస్, ఆ కరెంట్ మనకి స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో, మెదడు మన చేతులను కదిలిస్తుంది, కాళ్ళను కదిలిస్తుంది, మన స్పర్శ అనేది మెదడు దాకా కొన్ని తీసుకెళ్ళాలి సాధనాలు. సో ఇవన్నీ ఈ పనులన్నీ నరాలు అనేవి చేస్తాయి అనమాట. అంటే మెదడు నుంచి వెన్నుపూస నుంచి, వెన్ను నరం నుంచి ఈ నరాలు అనేవి అవయవాలకి సప్లై చేస్తాయి. వీటిల్లో బలహీనత రావడం వల్ల మనకి నరాలు బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని న్యూరోపతీస్ అంటారు. న్యూరోపతి వచ్చిన వాళ్ళలో సింటమ్స్ ఎలా ఉంటాయంటే మంటలు రావడము, తిమ్మిర్లు రావడము, లేకపోతే స్పర్శ కోల్పోయినట్టు అనిపించడము, ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో మోటార్ వీక్నెస్ అంటే కండరాల బలహీనత రావడము. చాలా మందిలో చూసుకున్నట్లయితే నడిచేటప్పుడు బ్యాలెన్స్ ఉండకపోవడము, కింద నడిచేటప్పుడు దూది పెట్టి పత్తి మీద నడిచినట్టు అనిపిస్తుందండి, మాకు స్పర్శ తెలియట్లేదు అంటారు. కొంతమందికి వేడి చల్లనీళ్ళు పడిన వాళ్ళకి తెలియకపోవడము, దెబ్బ తగిలినా కూడా రక్తం గారితే కానీ వాళ్ళు చూస్తే కానీ దాన్ని కనిపెట్టలేకపోవడము. సో ఇట్లాంటి సింటమ్స్ అన్ని మనం న్యూరోపతిలో చూస్తాము. సో అసలు న్యూరోపతీస్ అనేవి ఎందుకు వస్తాయి? న్యూరోపతీస్ అనేవి చాలా కారణాలు ఉన్నాయి వీటికి. బట్ మోస్ట్ కామన్ మనం చూసేది ఏంటంటే మధుమేహం, డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోయినా, ఇంకొకటి థైరాయిడ్ సమస్య ఉండే వాళ్ళలో, ఎక్కువ రోజులు అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళలో, విటమిన్ లోపం B12 కానివ్వండి, D కానీ ఇట్లాంటి విటమిన్ లోపం, పోషకాహార లోపం ఉండే వాళ్ళలో. ఇవి కాకుండా ఇంకో కొన్ని కండిషన్స్ ఉంటాయి, అక్యూట్ CIDPs, AIDPs అంటే డిమైలినేషన్ సింటమ్స్ అనమాట. సో ఇవన్నీ రకరకాల కారణాల వల్ల మనకు నరాల బలహీనత అనేది వస్తుంది. చాలా మందిలో వయసుతో కూడా, విత్ ఏజ్ కూడా మనకి నరాల బలహీనత అనేది రావచ్చు. కొంతమందిలో ఈ నడుములో ఒత్తిడి వల్ల కానివ్వండి, మెడలో ఒత్తిడి వల్ల కానివ్వండి, ఆ నరాలని జువ్వను లాగడము, తిమ్మిర్లు వచ్చినట్లు అనిపించడము. సో దీన్ని కూడా చాలామంది నరాల బలహీనత అని కన్ఫ్యూజ్ అవుతారు. సో నరాల బలహీనత ఆ న్యూరోపతి అనేది శారీరక బలహీనత నుంచి మనం సపరేట్గా చూడాలి. శారీరక బలహీనతకి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. అంటే పోషకాల లోపం కావచ్చు, మనకు టెన్షన్ ఉండొచ్చు, మనకు సరిగ్గా నిద్ర లేకపోవడం ఉండొచ్చు. సో రకరకాల వయసుతో పాటు రకరకాల కారణాల వల్ల మన శారీరక బలహీనత అనేది ఉండొచ్చు. కానీ నరాల బలహీనత వస్తే మాత్రం మనం అనుకున్నట్లుగా ఇందాక ఈ సింటమ్స్ అనేవి వస్తాయి. ఎక్కువ పని చేయలేకపోవడము, సో ఇట్లాంటి సింటమ్స్ అనేవి మనకి బయటపడుతుంటాయి అనమాట. సో న్యూరోపతి అనేది వచ్చినప్పుడు, నరాల బలహీనత వచ్చినప్పుడు భయపడకుండా అసలు ఇది ఎందుకు వస్తుంది అని కనుక్కొని దాని మూల కారణాన్ని మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే చాలా మందిలో ఈ సింటమ్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అడ్వాన్స్ స్టేజెస్లో కూడా అట్లీస్ట్ అంతవరకు ఆపి కంట్రోల్ చేసి సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్ అనేది మన మెడికేషన్తో మనం సాధించవచ్చు.